తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన పేరుతో లబ్ధిదారుల నుంచి అంటే అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకునే కార్యక్రమాన్ని సైతం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో సైతం ఈ ప్రజాపాలన కార్యక్రమంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ దరఖాస్తుల ప్రక్రియపై కొన్ని అనుమానాలు, కొన్ని సందేహాలు ఉన్న నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు భద్రాచలం స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి గారు మనతో ఉన్నారు. నాగలక్ష్మి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటింటికి దరఖాస్తులను మేమే పంపిణీ చేస్తున్నాము. వాళ్ళు వచ్చి మా దగ్గర నుంచి తీసుకెళ్లడం కాదు, మా బిల్ కలెక్టర్ల ద్వారా మేమే ఇంటింటికి దరఖాస్తు ఫారం అడ్వాన్స్ గా ఇంటికి పంపిణీ చేస్తున్నాము. ఆ కుటుంబ సభ్యులకు, కుటుంబ యజమానికి ఆ దరఖాస్తు ఫారం ఎట్లా నింపాలి అనేది కూడా మా బిల్ కలెక్టర్ల ద్వారా మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. వాళ్ళు ముందు రోజు సాయంత్రం ఆ దరఖాస్తు ఫారం ను నింపుకొని వార్డు వారిగా గ్రామ సభలు నిర్వహించే రోజున వార్డు వారిగా ఏ వార్డులో అయితే గ్రామ సభ నిర్వహిస్తామో ఆ వార్డుకు సంబంధించినటువంటి కుటుంబాల వాళ్ళు ఆ రోజు గ్రామ సభలో ఆ దరఖాస్తులను సమర్పించమని మేము కోరుతా ఉన్నాము. ఆ ఫారంలో అవసరమైన దాన్ని వాళ్ళు టిక్ చేసి మాకు దరఖాస్తులు ఆయా కౌంటర్లలో, ఆయా గ్రామ సభల్లో ప్రజలను సమర్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. పెన్షన్ ఆల్రెడీ వస్తున్నట్టయితే వాళ్లకు అందులో చెప్పనవసరం లేదు పెన్షన్ కావాలి అని. కానీ ఒకే కుటుంబంలో ఇప్పుడు వికలాంగులు గాని, వృద్ధులు, వితంతు గాని ఉన్నారనుకోండి, ఇద్దరు ఉంటే ఒకరికి వస్తుంది, ఇంకొకరికి రాదనుకోండి, రాని వాళ్ళకి పెన్షన్ కావాలి అని టిక్ చేయొచ్చు. దరఖాస్తు ఫారం చాలా డీటెయిల్డ్ గా మంచిగా ఉంది. ఒక కుటుంబంలో వికలాంగు పెన్షన్ కావాలంటే వికలాంగులు ఎదురుగా టిక్ పెట్టుకోవచ్చు, వితంతు కావాలంటే టిక్ పెట్టుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఆ కుటుంబంలో ఒకరే ఉండి ఒకరికి పెన్షన్ వస్తే అక్కడ టిక్ పెట్టిన అవసరం లేదు. రైతు భరోసా అయితే అందరు పెట్టుకోవాలండి. పెన్షన్ ఒక్కదానికే ఉంది. రైతు భరోసా కానీ, తర్వాత ఉచిత విద్యుత్ కానీ, గృహలక్ష్మి కానీ, వీటన్నింటికి కూడా అందరూ పెట్టుకోవాలి. సో నిన్న నైటే మేము అప్లికేషన్స్ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది సార్. ప్రతి ఒక్కరికి కూడా అది ఫిల్ చేసి తీసుకొని ఒక ఫోటో అంటించి తీసుకొని వచ్చేసారు. ఎవరైతే ఇప్పుడు ఒక్కొక్క కౌంటర్, ఫస్ట్ కౌంటర్, సెకండ్ కౌంటర్, థర్డ్ కౌంటర్, ఫోర్త్ కౌంటర్, ఫిఫ్త్, సిక్స్త్ కౌంటర్స్ మాది వచ్చేసి వృద్ధులు అన్నమాట. సో ఎవరైతే వృద్ధులు ఓల్డ్ ఏజ్ వాళ్ళు 40 to 60 మధ్యలో ఉంటారో వాళ్ళకి మేము అప్లికేషన్స్ తీసుకొని ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఇది ఎలా రాయాలి, ఎలా ఫిల్ చేయాలి ఏంటనేది చూసి అన్ని వెరిఫికేషన్ చేసుకున్నాక ఒక స్లిప్ తీసుకొని అది రాసేసి రిజిస్టర్లో ఎంటర్ చేసుకొని మేము తీసుకున్నట్టుగా మళ్ళీ వాళ్ళకి ఇంకొక స్లిప్ దాని మీద సంతకం చేసి ఇవ్వడం జరిగింది. సో అవునండి, కంపల్సరీ జిరాక్స్ కావాలి. ఒకటి తెల్ల రేషన్ కార్డు జిరాక్స్, ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్. సో వాళ్ళు కొంతమంది ఏంటంటే తెలియక ఆధార్ కార్డు లో ఉన్న అడ్రస్ రాయడం జరుగుతుంది. అలా కాకుండా ఏం చేయాలంటే వాళ్ళు ప్రెసెంట్ ఏ అడ్రస్ లో అయితే ఉంటున్నారో ఆ అడ్రస్ రాసి దానికి ల్యాండ్ మార్క్ ఉంటుంది కదా కంపల్సరీ, ఆ ల్యాండ్ మార్క్ పెడితే వెరిఫికేషన్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నో నీడ్ అండి, నో నీడ్. అదర్స్ అలా జరుగుతుంది కాబట్టి మేము కూడా ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీగా కంపల్సరీ మేము స్ప్రెడ్ చేస్తున్నాం సార్. చెప్తున్నాం వాట్సాప్ లో కానీ, ఫోన్లలో కానీ చెప్తున్నాం. ఓన్లీ వైట్ రేషన్ కార్డ్ జిరాక్స్ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ సరిపోతుంది. ఇంకా మిగతాది ఇన్కమ్ కానీ, రెసిడెన్షియల్ కానీ మిగతా ఏం అక్కర్లేదని క్లియర్ గా కూడా మేము ఎంతవరకు ప్రచారం చేయగలుగుతాం అంతవరకు ప్రచారం చేస్తున్నాం సార్. ఇంకోటి మన గ్రామ పంచాయతీ తరఫున మేము టంకు కూడా వేయించడం జరుగుతుంది. ఏమేమి కావాలి, ఏ సర్టిఫికెట్లు, ఏ వార్డులు, ఏ ప్లేస్లలో. సపోజ్ ఇప్పుడు కొన్ని వార్డులు మన పంచాయతీ ఆఫీసులో, కొన్ని వార్డులు నానపల్లి గర్ల్స్ హై స్కూల్లో, కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులో, ఇట్లా ప్రజలకు ఇబ్బంది లేకుండా పలానా చోట సో కౌంటర్స్ కూడా ఏర్పాటు చేసి ఎవరికి వాళ్లకు చక్కగా ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా తీసుకొని ఫిల్ చేసి వాళ్ళకు మళ్ళీ రిసిప్ట్ అక్కర్లేదండి. బట్ తెలియక వాళ్ళు కొంతమంది ఏంటంటే మాకు పెన్షన్ వస్తుంది కానీ మరి 4,000 పెంచారు కదా అది రావట్లేదు అంటే పర్లేదు మేడం, అక్కడ ఆ పెన్షన్ దగ్గర మేము టిక్ పెట్టుకోండి సరిపోయింది. సో మేము దాన్ని పెన్షన్ కింద చూసుకొని ఎవరికి అనేది మేము చేయడం జరుగుతుంది సార్. మేము అప్లికేషన్ తీసుకుని ఇచ్చారండి, ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి ఇస్తే వాళ్ళే ఫిల్ చేసి రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్స్ వాళ్ళే వేసి వాళ్ళే ఫిల్ చేసి ఇచ్చారు. ఇంకో మేడంకి ఇస్తే ఆ మేడం అన్ని చెక్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆ సార్ మొత్తం మళ్ళీ ఫిల్అప్ చేసి మాకు ఇచ్చారు. మేము ఆధార్ జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ ఇచ్చాము.
రైట్, ప్రజాపాలన పథకానికి సంబంధించిన అప్లికేషన్లు అంటే లబ్ధిదారుల ఎంపిక అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమం అయితే లాంఛనంగా ప్రారంభమైన పరిస్థితి అయితే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో 9కి పైగా కౌంటర్లు పెట్టగా ప్రతి కౌంటర్లో సుమారు 100 నుంచి 150 మంది లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటును అయితే అధికారులు కల్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అప్లికేషన్లు పెట్టేటటువంటి కేంద్రం వద్ద వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ తర్వాత స్త్రీలకు పురుషులకు సపరేట్ కౌంటర్లు పెట్టడంతో పాటు దరఖాస్తు నింపడంలో కూడా స్థానిక అధికారులు సహాయం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో దానికి అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అయితే ప్రారంభమవుతున్న పరిస్థితి అయితే ఉంది. క్రాంతికుమార్ దాసరి, న్యూస్ 18, భద్రాద్రి కొత్తగూడెం.